ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారా? ఆమె వారణాసి నుంచి బరిలో దిగబోతున్నారా? ఈ ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధానమైతే తెలియదు, కానీ ప్రియాంక స్వయంగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపాయి. ఇంతకీ ప్రియాంక ఏమన్నారు? నరేంద్ర మోదీ వర్సెస్ ప్రియాంక గాంధీ. లోక్సభ ఎన్నికల పోరులో ఇదే గనక నిజమైతే అది నిజంగా బ్లాక్ బాస్టర్ పోరాటమే. గురువారం సాయంత్రం ఈ ప్రచారం ఒక్కపెట్టిన రాజకీయ సామాజిక వర్గాల్లో ఊపందుకుంది. దీనికి కారణం ప్రియాంక చేసిన వ్యాఖ్యలు. తన తల్లి సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలీలో ఆమె తరఫున ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తున్న సమయంలో కొందరు కార్యకర్తలు మీరే ఇక్కడ పోటీ చేయాల్సింది అని కోరారు. దానికి ఆమె వెంటనే ఏం వారణాసి నుంచి వద్దా అని ఎదురు ప్రశ్నించారు. దానికి వారు ఎక్కడైనా సరే అని అనడంతో ఆమె మళ్లీ కల్పించుకుని చెప్పండి, వారణాసి నుంచి పోటీ చేయనా వద్దా అని మళ్లీ నవ్వుతూ అడిగారు. आपको अपने छोटे भाई की लाश को बचाना है। आपने वादा भी किया था कि हम अपने भाई की लाश को बचाएंगे। मरहूम नूर मोहम्मद की जो भी यादें हैं, तैयारी कर रहे हो चुनाव की। आपका आशीर्वाद, आप आदेश करें। इस वाले की नहीं, इस वाली की तो तैयारी है ही। ये 22 के लिए आपका आदेश कर रहे हो। हाँ, अगर काम करोगे ढंग से तो काम करना पड़ेगा। आपकी झोली में दीदी डाल नहीं दीदी काम करिए, झोली में दिखा के प्रियंका दीदी जिंदाबाद। వారణాసి నరేంద్ర మోదీ నియోజకవర్గం కావడం, అక్కడి నుంచి మళ్లీ ఆయనే రంగంలోకి దిగుతుండటంతో ఆయనపై ప్రియాంక పోటీ అన్నది ఓ హాట్ టాపిక్ లా మారింది. ఒకవేళ అక్కడి నుంచి ప్రియాంక పోటీ చేస్తే మోదీపై బ్రహ్మాస్త్రమేనంటూ కాంగ్రెస్ వర్గాలు ఉత్సాహం ప్రదర్శించాయి. ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే బీజేపీ స్థానిక నేతలు ఆమెను వారణాసి నుంచి పోటీకి కూడా ఆహ్వానించారు. రండి, తొలి పోటీలోనే ఓడిన నేతగా రికార్డు సృష్టించవచ్చు అని ఎగతాళి చేశారు. వాళ్ల సంగతి వదిలేస్తే కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రియాంక చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపాయని మాత్రం చెప్పవచ్చు. ఆమె పోటీకి దిగుతారా లేదా అన్నది పక్కన పెడితే ఇది ప్రియాంక తరహా మైండ్ గేమ్ అని పార్టీ వర్గాలు అంటున్నాయి.